ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి మేడం, లేకపోతే బీపీ పెరిగిందంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏం ప్రశాంతంగా ఉంటాం, కూతురు జీవితం ఇలా అయిపోతుంటేనే నాశనం అయిపోతారు యదవలు. నిన్న పొద్దున యదమోహం చూసినప్పటి నుంచి ఒకటే దడ, ఒకటే కంగారు, ఒకటే నీరసం. ఎంత ఉందమ్మా బీపీ? నాన్న అంత బాగానే ఉంది, నేను చూసుకుంటా అని చెప్తున్నాను కదా, నేను చూసుకుంటా. మీ పేరు? బాలమురళీ కృష్ణ. బాబుకి ఎన్ని మంత్స్? 9 months. 9 months. ఇదిగో తీసుకోండి, అలా కూర్చోండి పిలుస్తాం. సరే అండి, కొంచెం తొందరగా వచ్చేలా చూడరా. అలాగేనండి. ఈవినింగ్ వస్తారు. ఓకే. బాబును ఒక గంట లోపల పెట్టమన్నారండి డాక్టర్. జెంట్స్ని లోపలికి అలౌ చేయమండి, ఓన్లీ లేడీస్ మాత్రమే. లేడీస్ ఎవరు లేరండి, మళ్ళీ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఒక గంట అంతే అమ్మా. కుదరదండి, బేబీస్కి లోపల మదర్స్ ఫీడింగ్ ఇస్తున్నారు, మీరు వెళ్తే వాళ్ళు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు. పోనీ మీరు పట్టుకెళ్ళండి, ఒక గంట నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. నేను నా డ్యూటీ చేయనా మీ డ్యూటీ చేయనా? అసలే మా లేడీ డాక్టర్ తిక్కల్ది. అలా కాదండి, బాబు బాగా ఏడుస్తున్నాడు. కుదరదండి, ఒంట్లో బాగాలేదనే కదండి ఇంత దూరం తీసుకొచ్చింది. మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా జెంట్స్ అంటే ఎలా అండి, కుదరదు అనుకోండి. మీరు వెళ్ళొచ్చు. బాగానే ఉంది, వారం తర్వాత ఒకసారి జనరల్ చెకప్కి తీసుకురమ్మన్నారు. సరే, ఈసారైనా బాబు తల్లిని తీసుకుంటా. బాగి బాగి ఒక్కసారి ఆగు బాగి. బాగి నేను చెప్పేది విను బాగి. ఏంటి వినేది? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించినప్పుడు, తనని పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళీ నన్నెందుకు కలిసా, నన్నెందుకు ప్రేమించానన్నా, నన్నెందుకు పెళ్లి చేసుకునే వరకు తీసుకొచ్చా? ఎందుకంటే నేను ప్రేమించింది నిన్ను, పెళ్లి చేసుకోవాలనుకున్నది కూడా నిన్ను, కలిసి బ్రతకాలనుకున్నది కూడా నీతోటే బాగి. వీడు నా స్పర్మ్ డొనేషన్ వల్ల పుట్టాడు, కానీ నువ్వు అనుకుంటున్నట్లు కాదు బాగి. వచ్చాడు. ఏంటండి ఏమైంది? నా కూతురు ఎక్కడ? మీరేంటండి ఇక్కడ శైలజ గారు? అలా చూడకయ్యా బాలా. నీ ఆవిడని మీ మాంగారిని తర్వాత పలకరితూగానే ముందు మర్యాదగా మా అమ్మాయిని ఎక్కడ తెచ్చావో చెప్పు. భాగ్యలక్ష్మి, భాగ్యకి ఏమైంది సార్? అవన్నీ తర్వాత మీ నాన్న లోపల గడేసుకున్నాడు. ఈయనెవరు ఇక్కడ పడుకోబెట్టారు? దోమలు తక్కువట్టేస్తున్నాయి. తలుపు తెస్తున్నాగా, ఏటా కంగారు? నువ్వేటే పూనకు వచ్చిందల్లా తలుపు పట్టుకో బాధేస్తున్నావు. లోపలికి వెళ్ళి గడేసుకుంటే భయం వేసిందండి. అదే నలుగురితో మాట్లాడుతున్నాను కదా, లుంగి లోపల డ్రాయర్ వేసుకోలేదు, లోపల కూడా చేసుకున్నాను. ఈజీలో వేసుకోమంటావు ఏంటి? ఇప్పుడు చెప్పరా ఏంటి నీ కంగారు? మా అమ్మాయిని ఎక్కడ తెచ్చాడో చెప్పానండి. అసలు భాగ్యకి ఏమైందో చెప్పండి మీరు ఫస్ట్. మేము అడిగింది మళ్ళీ మమ్మల్ని అడుగుతావు? చెప్పరా. బాలగాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. వాడు ఇప్పుడు ఎత్తే పొజిషన్ లేడు, కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. అది కదా, భాగ్యలక్ష్మి ఇక్కడ పెద్ద హాస్పిటల్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటుంది. ఆల్రెడీ పెద్ద డాక్టర్ కూడా మాట్లాడేసిందంట, గంటలో ఆపరేషన్. ఆపరేషన్? రే బాలా, భాగ్యలక్ష్మి సిఎంసి హాస్పిటల్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోబోతుందంట. ఏం మాట్లాడుతున్నావు? అదేంటి మా అమ్మాయి ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి?
అలా చెప్పకుండా పారిపోతారు అడుగుతుంటా. ఎంగేజ్మెంట్ ఎపిసోడ్ ప్రస్తుతం బాలాగాడు ఇంటికి చేరుకుంది. ఆపండి మీ గోల. గోలగా సార్ బాలా మాయ గారు అనయ్య బయటకు వెళ్దాం. చూసారా ఈవో గారు సిగ్గు లేకుండా కాబోయే మామగారిని కార్యక్రమాన్ని ఆహ్వానించారు. వెంటనే మామయ్య గారు నేరుగా డ్రైవింగ్ సీట్ వైపు దూసుకెడుతున్నారు. పులిగోరు మామయ్య గారు పక్కనెక్కారు. బాలాగారు నాన్నగారు మనవణ్ణి ఎక్కారు. మెరుపు వేగంతో బండి బొమ్మ సెట్ దాటింది.